శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీనరాశి వారికి 2026 జనవరి నెల పుష్యమాసం ఎలా ఉండబోతోంది? మంచి చెడు, సుఖము దుఃఖము, ఆనందము ఐశ్వర్యము, అభివృద్ధి వృద్ధి, ఇలా అన్ని రంగముల్లో జనవరి ఎలా మీకు ఉండబోతోంది అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాము. మీనరాశి వారికి, మీనరాశి అంటే పూర్వాభాద్ర 4వ పాదం ది, ఉత్తరాభాద్ర 4 పాదాలు దు, శం, ఝ, థ, రేవతి 4 పాదాలు దే, దో, చ, చి. ఇది నామనక్షత్రాలు. మీనరాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే రవికేతువులు, ధనుస్సులో ఉన్నటువంటి రవి, దశమం, ఏకాదశం, ద్వాదశం అంటే దశమంలో ఉన్నటువంటి రవి, అలాగే కేతువు, సింహంలో ఉన్నటువంటి కేతువు కొంత శుభమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. కుజ బుధ శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. ఎందుకంటే మీనరాశి వారికి చతుర్థ స్థాన బృహస్పతి, మీనం నుంచి మీనం, మేషం, వృషభం, మిథునంలో ఉన్నటువంటి గురువు చతుర్థ స్థానంలో కొంత మంచి ఫలితాలు ఇస్తాడు. 1వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు ఆలోచనల్లో కొంత తేడా ఉంటుంది, దోషమే. 12వ స్థానంలో ఉన్నటువంటి రాహువు వ్యయంలో ఉన్నాడు, ఆటంకాలు. విదేశీయానాలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి మీనరాశి వారికి. ఇఫ్ మేము వెళ్ళాలి అనుకునేటువంటి వారికి. ఇక ముఖ్యంగా జనవరి నెల ఎలా ఉంది, మరి ఇన్ని గ్రహాలు ఇలా ఉంటే మాకు ఎలా ఉంది అని చెబితే, మీనరాశి వారికి ఒకటే నేను చెప్తున్నాను. ఏమిటి అంటే, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని మాత్రం అనుకోకండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసంతో చేసే ప్రతి పని మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పనితీరుకు తగిన ప్రశంసలు కూడా లభిస్తాయి. కొంత గ్రహముల యొక్క అనుగ్రహం మనోబలాన్ని ఇస్తుంది. గురువు మీకు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురువు మీనరాశి వారికి బలాన్ని ఇస్తున్నాడు, కొంత కాపాడుతూ ఉన్నాడు. దారి తప్పకుండా మిమ్మల్ని చూస్తాడు బృహస్పతి. అందుకే ప్రశాంత చిత్తంతో పనులు ఆరంభం చేయండి. పంచమ చతుర్థ బృహస్పతి యోగం మీకు శుభాన్ని ప్రసాదిస్తుంది. ఉద్యోగపరంగా మీ పక్కన ఉన్నటువంటి వారు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు, బట్ దైవబలం ముందుకు నడిపిస్తుంది. అధికారులతో ప్రశాంతంగా సంభాషణ చేయండి. కష్టాన్ని బట్టి కొన్ని ఫలితాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఒకటేంటంటే, ఈ జనవరి నెల మీకు గొప్ప సూచన చేస్తుంది. మిత్రులెవరు, శత్రువులెవరు, ఈ మిత్రులు శత్రువులు ఎవరో మీకు తెలుపుతుంది ఈ జనవరి నెల. వ్యాపారంలో అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఆరోగ్యపరంగా శారీరక శ్రమ, ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక ప్రగతిని కూడా సాధించగలుగుతారు. అలాగే పరిశ్రమల యందు అభివృద్ధి, ప్రణాళికలు అమలులో పెడతారు. స్పెక్యులేషన్లు, సాహస ప్రయత్నాలు లాభించవు. విందు వినోదాల యందు మితం పాటించండి. రవాణా రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి నిర్ణయాలకు శ్రేయోభిలాషుల అంగీకారం అనేటువంటిది తప్పనిసరి. శ్రమకు తగినటువంటి విధంగా విజయాలనేటువంటిది కూడా లభిస్తాయి. పుణ్య నదీ తీర్థ స్నానములనేటువంటివి కూడా మీనరాశి వారికి ఈ జనవరి నెల
15వ తేదీ తర్వాత లభించే ఆస్కారం కూడా ఉంది. అలాగే వృత్తి వ్యాపారముల యందు 2 రకాల ఫలితాలు కూడా కొంత కలుగుతాయి. కుటుంబ సామరస్యతకు, కుటుంబంలో భేదాభిప్రాయములు లేకుండగా జాగ్రత్త పట్టమనేటువంటిది కూడా మంచిది. ఆగిపోయిన గృహ నిర్మాణములు ప్రారంభం అవుతాయి. నూతన ప్రయాణములకు అవకాశములు కూడా ఉంది. అలాగే కొత్త కొత్త పరిచయాలు కొంత ఆనందాన్ని కూడా కలిగింపచేస్తాయి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు మిమ్మల్ని బాధించకుండా జాగ్రత్త పడండి, అంతే బాగుంటుంది. ఇక కుజ బుధ శుక్ర ఈ 3 శ్లోకాలు పారాయణం చెయ్యండి. కుజుడికి సంబంధించి మంగళవారం నాడు నరసింహస్వామి, బుధుడికి సంబంధించి మహాగణపతి, శుక్రుడికి సంబంధించి లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి, మీకు అనుకూలత పెరుగుతుంది. మీనరాశి వారు ఈ పరిహారాలను పాటించడం ద్వారా శ్రేయస్సును పొందుతారు. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గురువారం నాడు గ్రాసం పెడితే సరిపోతుంది. ఇక మీనరాశి వారు ఎవరైనా వ్యక్తిగత జాతకాల కోసం నన్ను సంప్రదించాలి అని అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. ఆదివారం నాడు ఫోన్లు స్వీకరించబడవు. ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే ఫోన్ కాల్స్ స్వీకరించబడతాయి. వ్యక్తిగతంగా ఎవరైనా సంప్రదిస్తే సంప్రదించవచ్చు. మీ జాతకాన్ని విశ్లేషణాత్మకంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీనరాశి వారు ఈ విధమైన సూచనలు పాటించండి. ఆంగ్ల నూతన సంవత్సరం మీనరాశి వారికి బాగుండాలి అని కోరుకుంటూ 2026 ఆంగ్ల సంవత్సరం మీనరాశి వారికి విజయ పరంపరలు వృద్ధి చెందాలి అని ఆకాంక్షిస్తూ వచ్చే మాసం మరల కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.